దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో దైవ భయం కలిగి సత్యవాక్యాన్ని అనుసరించండి అని ఆ వచనంలో మనం చూస్తాం. సత్యబోధకు వ్యతిరేకమైంది అసత్యమైన బోధ. మనమందరము కూడా సత్యవాక్యము చేత పోషించబడాలి. అప్పుడే మనం ఆత్మ సంబంధంగా బలహీనులం కాకుండా బలపరచబడి బలవంతులుగా మార్చబడి ప్రభువు రాకడ కొరకు సిద్ధపడతాం. మన జీవితాలను దిద్దుకుంటాం. సత్యబోధను బోధించే వాళ్ళు దేవుని సంబంధులు, అసత్యమైన బోధను బోధించే వాళ్ళు అపవాది సంబంధులని మనం గమనించాలి. ఈ అసత్యమైన బోధ చేత సాతానుగాడు ప్రజలందరినీ కూడా భక్తి చేయుచున్నాము అనే భ్రమలో ఉంచి ప్రభువు రాకడ కొరకు సిద్ధపడనీయకుండా చేస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యంలో మనం గమనిస్తే యోహానుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక ఘట సర్పం యొక్క తోక ఆకాశ నక్షత్రాలలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే ఆకాశ నక్షత్రాలలో అంటే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ప్రకాశించే జీవితాన్ని కలిగి చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన ప్రజలను, వెలిగింపబడిన ప్రజలందరినీ కూడా వాడి తోక చేత సత్యములో నుండి బయటకు లాగి అసత్యమైన బోధలోకి తీసుకువెళ్తున్నాడని అర్థం. ఇక్కడ ఘట సర్పం యొక్క తోక అంటే అబద్ధ బోధకు గుర్తు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 15వ వాక్యంలో అబద్ధ ప్రవక్తల గురించి రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సత్యవాక్యము చేత మన హృదయాలను నింపుకోవాలి. మరి ఈ దినాన అనేక మంది ప్రజలు సత్యవాక్యానికి లోబడకుండా అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని అనుకూలమైన బోధను వింటూ ఉన్నారు. ఈ అనుకూలమైన బోధను బోధించే సేవకులు ఏం చేస్తారంటే ప్రజలందరికీ ప్రభువు రాకడకు సిద్ధపడే బోధను బోధించకుండా అనుకూలమైన బోధను బోధిస్తూ ప్రజలందరినీ సరిచేయకుండా, విశ్వాసులలో ఉన్న లోపాలను సరిదిద్దకుండా, ఖండితంగా వారికి బోధించకుండా వారందరినీ దేవుని రాకడకు దూరం చేస్తున్నారు. సత్య సంబంధమైన బోధను బోధించే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్తూ, హెచ్చరిస్తూ, ఖండిస్తూ దేవుని ఎదుట వాళ్ళని నిలబెట్టాలని సత్యమైన బోధను వాళ్లకు బోధిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను కుయుక్తి చేత మనం మోసపరచబడకుండా, మనకు అనుకూలమైన బోధకులను వెదుక్కోకుండా సత్యవాక్యానికి మనం చెవియొగ్గి ఆ వాక్య ప్రకారంగా మన ఆత్మను పోషించినప్పుడే ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడతాం. అసలు మనం సత్యవాక్యము చేత ఎందుకు పోషించబడాలి, వాక్యము చేత ఎందుకు మనం బలపరచబడాలి అంటే కీర్తనాకారుడు అంటాడు 119వ కీర్తన 38లో నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది అంటాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం చేత పోషించబడతామో అప్పుడే దేవుని భయాన్ని కలిగి మనం జీవిస్తాం. భయం లేకుండా మనం జీవితాంతం భక్తి చేసినా దాని వలన ఎటువంటి ప్రయోజనం మనకుండదు. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడలేం. మరి ఈ చివరి దినాల్లో అనేక మంది ప్రజలు భక్తి చేయడానికి అలవాటు పడుతున్నారు, కానీ దేవుని భయాన్ని మానుకుంటూ ఉన్నారు. దేవుని భయం లేకుండానే భక్తి చేసేవాళ్లు అనేక మంది ఉన్నారు. మరి అనేక మంది భక్తులమని చెప్పుకుంటూ ప్రార్థనకు వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆదివారం క్రమం తప్పకుండా మందిరంలో కనబడుతున్నారు, ప్రతి కూడికలో కూడా పాలు పంపులు పొందుతున్నారు, నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నారు, దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇన్ని కార్యాలు చేసినా అంతరంగంలో మాత్రం దైవిక భయం కనబడటం లేదు. కారణం ఏంటంటే సత్యబోధ వారి హృదయంలో నివసించలేకపోవడం వల్లే. పైకి భక్తులుగా కనబడుతున్నారు గాని, భక్తులుగా మాట్లాడుతున్నారు గాని వాళ్ళ అంతరంగంలో దేవునికి స్థానం లేదు. దేవునికి స్థానం లేని జీవితాన్ని ఈ దినాన అనేక మంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. భయం లేని భక్తి మనం చేస్తే మనం చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకే మనం భయంతో కూడిన భక్తి చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాకడను గూర్చిన భయం మనకుండాలి. ఒకవేళ నేను రాకడలో ఎత్తబడకుండా విడువబడిపోతే తీర్పులోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని, నరకాగ్నిలోకి వెళ్లిపోతాను అనే ఒక భయాన్ని కలిగి మనం జీవించాలి. అలాంటి భయం ఎప్పుడైతే మన అంతరంగంలో ఉంటుందో అప్పుడే మనం పాపం చేయకుండా, పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడి మన జీవితాలను పరిశుద్ధంగా కట్టుకొని
ప్రభువు రాకడ కొరకు సిద్ధపడతాం. మరి ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా సత్యబోధలో నిలిచి ఉండే ఆ అనుభవాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. అట్టి కృపతో దేవుడు మనల్ని బలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలందరూ కూడా సత్యబోధలో నిలబడి మీరిస్తున్న గద్దింపును, హెచ్చరిక మాటలను విని ఆ మాటలకు లోబడి జీవితాలను సరిచేసుకుని పరిశుద్ధంగా కట్టుకొని నీ రాకడలో ఎత్తబడే కృపని బిడ్డలకు దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి అంతరంగంలో దైవికమైన భయమును, దైవికమైన భక్తిని మీరు పుట్టించండి. నీ రక్తము చేత కడగబడి నీ వెలుగులో ప్రకాశిస్తున్న నీ బిడ్డలందరూ కూడా పడద్రోయబడకుండా నీ బిడ్డలు మీరు స్థిరపరచండి. సత్యబోధలో నిలబెట్టండి. అపవాదికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా నీ బిడ్డలు ఎక్కడ తొట్టిల్లకుండా కాపాడబడినట్లుగా ఒక ఉన్నతమైన కృపతో నీ బిడ్డలు మీరు నింపి ఈ దినమంతా సన్నిధి తోడుగా ఉంచండి. ఆరోగ్యం, అభిషేకం, క్షేమం, ఉన్నతమైన ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయమని, బిడ్డల పనులన్నిటిలో కాపుదల కలుగు చేయమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.